హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చాప్టర్కి సంబంధించిన ఆల్ స్టడీ మెటీరియల్, ఎంటీపీస్, ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని చూద్దాము. సో టోటల్గా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ చాప్టర్ ఓవర్ సిఎఫ్ఐ అండ్ జిఎస్టీ చాప్టర్స్లో. జిఎస్టీలో మోర్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి సంబంధించి ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఈ చాప్టర్లో మనం డీల్ చేసే సెక్షన్స్ ఏముంటాయి? మ్యాక్సిమం సెక్షన్ 16 ఎలిజిబిలిటీ ఫర్ క్లైమింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అంటే ఇన్పుట్ని మీరు ఎప్పుడు క్లైమ్ చేయాలనే దానికి కొన్ని కండిషన్స్, లైక్ జిఎస్టీ 3B మీ సప్లయర్ ఫైల్ చేసి ఉండాలి, మీరు విత్ ఇన్ 180 డేస్లో పేమెంట్ చేసి ఉండాలి, అండ్ వాటికి సంబంధించి మీకు దగ్గర ట్యాక్స్ ఇన్వాయిస్ ఒక డాక్యుమెంట్ ఉండాలి. అట్లా కొన్ని కండిషన్స్ని చెప్పేది సెక్షన్ 16. అండ్ సెక్షన్ 17, సెక్షన్ 17లో ఏం చెప్తారు? ఐ థింక్ బ్లాక్డ్ క్రెడిట్కి సంబంధించి చెప్తారు అనుకుంటా సెక్షన్ 17లో. నెక్స్ట్ 18కి సంబంధించి కొన్ని కేసెస్లో, సర్టెన్ కేసెస్లో ఐటీసీని ఎట్లా క్లెయిమ్ చేయాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ వెహికల్స్ ఉన్నప్పుడు, 13% క్యారీ చేస్తున్నప్పుడు, ఆర్ వర్క్ కాంట్రాక్ట్స్ ఉన్నప్పుడు, ఆర్ క్యాటరింగ్ సర్వీసెస్కి మీరు రిజిస్ట్రేషన్ ఆర్ఆర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్లో ఉండి ఎగ్జామ్టెడ్ గూడ్స్కి సంబంధించి పర్చేజ్ చేసినప్పుడు, ఎగ్జామ్టెడ్ గూడ్స్ నుంచి జిఎస్టీలోకి వచ్చినప్పుడు, అట్లా 18th సెక్షన్ సర్టెన్ స్పెసిఫైడ్ కేసెస్లో జిఎస్టీ ఎట్లా క్లెయిమ్ చేయాలని చెప్తుంది. సెక్షన్ 19 గుర్తులేదు, ఐ థింక్ జాబ్ వర్క్కి సంబంధించి అనుకుంటా. సెక్షన్ 20, 21 వచ్చేసి 19 వచ్చేసి జాబ్ వర్క్కి సంబంధించి, 20+21 వచ్చేసి ఐఎస్డి ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి చెప్తుంది. దిస్ ఈజ్ ఈ 5 సెక్షన్స్ గురించి ఐటీసీ డిస్కస్ చేస్తుంది. అండ్ సెక్షన్ 22 విల్ గో టు అనదర్ చాప్టర్. నౌ సెక్షన్ 22లో ఏం చెప్తుంది? రిజిస్ట్రేషన్ చాప్టర్కి పోతాము. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్? ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసి XYZ లిమిటెడ్ హ్యావింగ్ ఇట్స్ హెడ్ ఆఫీస్ అట్ ముంబైలో హెడ్ ఆఫీస్ ఉంది ఐఎస్డి. సో ఐఎస్డి అని ఏం చెప్పినా మనం సెక్షన్ ఇక్కడ రాసేద్దాంలేండి, వద్దులేండి, ఎందుకంటే మనకి ఒక్కొక్క క్వశ్చన్కి మారిపోతుంది కాబట్టి. సెక్షన్ 21+22 డీల్ చేస్తారని చెప్పినాము, ఐఎస్డి కనిపిస్తుంది. సో దేర్ ఆర్ సమ్ కండిషన్స్ ఫర్ క్లైమింగ్ ఐటీసీ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఐటీసీ, అండ్ ఏ మంత్కి సంబంధించి ఆ మంత్లోనే అపార్ట్మెంట్ చేయాలి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. So 3 units in different cities situated in different states, namely Mumbai, Jabalpur, Delhi, which are operational in the current year. So current year లో ఆపరేషన్స్ జరిగినవి. ఆపరేషన్ అంటే మీరు హాస్పిటల్ ఆపరేషన్స్ అనుకున్నారు, నో, ట్రేడింగ్ ఆపరేషన్స్. సో అందుకే మనకి స్టేట్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ అంటాము, PNLని. నెక్స్ట్ XYZ లిమిటెడ్ ఫర్నిషెడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై. జూలైకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. CGST పేడ్ అండ్ సర్వీసెస్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ముంబై యూనిట్కి సంబంధించి 3 lakhs ఉంది జిఎస్టీ పే చేసినది. అండ్ IGST, CGST, HGST పేడ్ అండ్ సర్వీసెస్ యూజ్డ్ ఆల్ యూనిట్స్కి సంబంధించి 12 lakhs ఉంది. సో ఎక్స్క్లూజివ్ ముంబై యూనిట్కి 3 lakhs ఉంది, అండ్ 3 యూనిట్స్కి సంబంధించి 12 lakhs ఉంది. ఓకే. అండ్ టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ 3 యూనిట్స్ వచ్చేసి 10 lakhs, అండ్ ముంబై యూనిట్కి సంబంధించి 5 lakhs, అండ్ జబల్పూర్కి వచ్చేసి 3 lakhs. అంటే ఇంకొకటి పెండింగ్ ఏమి? ఢిల్లీకి 5+3 8 అయితే 10లో 8 పోతే 2 lakhs విల్ బి ద ఢిల్లీకి సంబంధించిన టర్న్ ఓవర్. సో ఏదైతే కామన్ క్రెడిట్ ఉందో ఫర్ ద ఆల్ స్టేట్స్ వాటి యొక్క టర్న్ ఓవర్తో అపార్ట్మెంట్ చేసుకోవాలి. డిటర్మైన్ క్రెడిట్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ బై XYZ లిమిటెడ్ టు ఈచ్ ఆఫ్ ఇట్స్ 3 units. సో ఫస్ట్ ఏదైతే మనకి 3 lakhs కనిపించిందో ఈ 3 lakhsని డైరెక్ట్ ముంబై బ్రాంచ్ యూనిట్స్కి వేసేయండి, ఓన్లీ ఫర్ ముంబైకి కాబట్టి. సో పర్టికులర్స్ క్రెడిట్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ యూనిట్స్. టోటల్ క్రెడిట్ ఎంత రాసుకోవాలి? ముంబై, జబల్పూర్, ఢిల్లీ. సో 3 రాసుకుంటా. అందులో ఫస్ట్ క్రెడిట్ ఏముంది? 3 lakhs ఉంది. 3 lakhsని ముంబైకి పంపించేస్తా. ముంబైకి పంపించిన తర్వాత రిమైనింగ్ IGST, HGST, CGST ఏదైతే 12 lakhs ఉందో 12 lakhs టోటల్ క్రెడిట్ని తీసుకుంటా. 12 lakhsని 8 lakhs, 5 lakhs + 3 lakhs + 2 lakhs 3 యొక్క స్టేట్స్ యొక్క టర్న్ ఓవర్స్ని బేస్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో 5 lakhs, 3 lakhs, 2 lakhs అండ్ డివైడెడ్ బై 10 lakhs ఇంటూ ఎంత క్రెడిట్ ఉండేది? 12 lakhs. సో 6 lakhs, 3 lakhs 60, 2 lakhs 40 విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ ఐఎస్డి సర్వీసెస్. నెక్స్ట్ ఈ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2? డిటర్మైన్ ద అమౌంట్ ట్యాక్స్ పేయబుల్ త్రూ ఈ క్రెడిట్ లెడ్జర్ ఆర్ ఈ క్యాష్ లెడ్జర్. సో ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్కి సంబంధించి అమౌంట్ ఎట్లా పే చేయాలి? టోటల్ ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ ABC లిమిటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి వచ్చేసి 1,25 lakhs ఉంది. దట్ ఈస్ ఎక్స్క్లూడింగ్ జీరో రేటెడ్ అండ్ ఎగ్జామ్టెడ్ సప్లైకి సంబంధించి.
ఓకే, ఫిబ్రవరి మంత్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. టోటల్ ట్యాక్సబుల్ టర్న్ ఓవర్, అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యాజ్ పర్ బుక్స్. సో యాజ్ పర్ బుక్స్ ఏంది 25 lakhs ఉంది. అండ్ టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యాజ్ పర్ జిఎస్టీఆర్ 2A అండ్ జిఎస్టీఆర్ 2B ఫిబ్రవరి 22 lakhs ఉంది. జస్ట్ ఏ సెకండ్, మనం సింపుల్గా ఓకే కమాన్ యార్, జిఎస్టీఆర్ 2A 2B తీసేస్తాము ఫర్ ద ఫిబ్రవరి మంత్కి సంబంధించి. సో మన బుక్లో ఎంత ఉంది 25 lakhs మనకు ఉంది. బట్ మన 2A 2Bలో ఎంత వచ్చింది 22 lakhs ఉంది. అప్లికబుల్ రేట్ ఎంత 18%. అండ్ టోటల్ ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ ఎంత ఉంది 1,25 lakhs ఉంది, ఎక్స్క్లూడింగ్ జీరో రేటెడ్ అండ్ ఎగ్జామ్టెడ్ సప్లై. ఒకవేళ అవి కూడా ఉంటే అది కామన్ క్రెడిట్ వస్తుండే. ఆ కామన్ క్రెడిట్ని మనం 2 typesగా యూజ్ చేయొచ్చు. ఒకటి అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీ కన్నా యాడ్ చేయొచ్చు, ఆర్ ఇంకోటి ఐటీసీకి రివర్సల్ అన్న చేయొచ్చు. సో ఇన్ ద గివెన్ కేస్ ఏబీసీ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇన్ ద మంత్ ఏబీసీ లిమిటెడ్ వుడ్ లైబుల్ టు పే ట్యాక్స్ 22 lakhs. సో మనం ఎంత పే చేయాలి 22 lakhs పే చేయాలి. ఎంత ఈ టర్న్ ఓవర్ పైన ఎంత పర్సెంటేజ్ చెప్పినారు 18%. 18% నేను తీసుకుంటా. 1,25 lakhs ఇంటూ 18%. ఇన్ టర్మ్స్ ఆఫ్ రూల్ 36(4) అంటే ఐజీఎస్టీ క్లెయిమ్ చేసేటప్పుడు అవైలమెంట్ ఆఫ్ ఐటీసీ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు 5%. ఈ 5% అనేది ఇంతకుముందు 10% ఉండే, అంతకుముందు 20% ఉండే. బట్ ఫర్ మేకి ఈ 5% కేసు కూడా రాదు. అండ్ యాజ్ ఇట్ ఈజ్గా జిఎస్టీఆర్ 2A 2Bలో ఎంతైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అదే తీసుకోవాలి. బట్ ఇక్కడ 5% రిపోర్టింగ్ అనేది ఇంకా అప్డేటెడ్ కాదు ఇది. సో ఇన్వాయిసెస్ ఆన్ అన్రిపోర్టెడ్ ఇన్వాయిసెస్ ఆటో పాపులేటెడ్ జిఎస్టీఆర్ 2A 2B. హెన్స్ ఏబీసీ లిమిటెడ్ వుడ్ ఎంటైటిల్ ఐటీసీ 22 lakhs మ్యాచ్డ్ ఐటీసీ ఈ ప్లస్ 5% అనేది ఈ మే ఎగ్జామ్కి రాదు. నెక్స్ట్ ఇట్ ఈస్ సీన్ అంటే 22 lakhs మనం క్లెయిమ్ చేయొచ్చు. 25 lakhs ఉంది, 22 lakhs క్లెయిమ్ చేయొచ్చు. మనం పేయబుల్ ఎంత వచ్చింది 22,50,000. సో 50,000 విల్ లైబుల్ టు పే హ్యాస్ క్యాష్. బట్ మనకి ఇంకొక రూల్ వస్తుంది. రూల్ 36(4) అనేది ఐటీసీ అవైలమెంట్కి సంబంధించి అయితే పేయబిలిటీ వచ్చినప్పుడు రూల్ 86(B) వస్తుంది. అది ఎట్లా చెప్తుంది అంటే ఇన్ ద గివెన్ కేస్ కెన్ పే ఎంటైర్ ట్యాక్స్ లైబిలిటీ త్రూ యూటిలైజేషన్ ఆఫ్ అవైలబుల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అంటే దాని కేసు ప్రకారం అయితే 22,50,000 మొత్తం క్రెడిట్ లెజర్లో పే చేయాలనుకుంటుంది. సో అట్లా పే చేయకూడదు. 99% వరకు మీరు క్రెడిట్లో పే చేయొచ్చు. అండ్ 1% మాత్రం మీరు కంపల్సరీగా క్యాష్లోనే పే చేయాలి. క్యాష్లోనే పే చేయాలంటే యూ మస్ట్ క్రియేట్ ద చలాన్ అండ్ వీ మస్ట్ జనరేట్ ద చలాన్ అండ్ వీ మస్ట్ పే ద క్యాష్ త్రూ దట్ చలాన్ అమౌంట్. సో మీకు ఒక 1 lakh అమౌంట్ వచ్చింది అనుకోండి పేయబిలిటీ, అండ్ మీ యొక్క క్రెడిట్ లెజర్లో ఒక 2 lakhs ఉందనుకోండి. అట్లా ఉన్నప్పటికీ మీరు 1 lakhకి 2 lakhs సెట్ ఆఫ్ చేసి ఇంకా 1 lakhని క్యారీ ఫార్వర్డ్ చేసుకుందాము అని అనుకుంటారు. అది ఇంతకుముందు అట్లనే చేస్తుంటుంది. బట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ మీకు 1 lakh పేయబుల్ వస్తే 2 lakhs క్రెడిట్ ఉంటే 1 lakh ఇంటూ 99%, దట్ ఈస్ 99,000. అవుట్ ఆఫ్ 2 lakhs నుంచి 99,000 యూటిలైజ్ చేయండి. అండ్ 1 lakh 1,01,000 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. రిమైనింగ్ 1,000 యూ మస్ట్ పే త్రూ క్యాష్ లెజర్. అంటే మీరు ఒక 1,000కి సంబంధించి చలాన్ని క్రియేట్ చేసి అమౌంట్ని పే చేయాలి. అది సో ఇక్కడ ఏం చెప్తారు 99% అవుట్ ఆఫ్ లైబిలిటీలో త్రూ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్తో యూజ్ చేయొచ్చు అండ్ క్యాష్ లెజర్తో 1% పే చేయాలి. ఇది రూల్ 86(B) డీల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 2 రూల్స్ వచ్చినాయి. రూల్ 36(4) ఒకటి, రూల్ 86(B) ఒకటి. 36(4) ఏం చెప్తా అది అవైలమెంట్ ఆఫ్ ఐటీసీ జిఎస్టీఆర్ 2A 2Bలో ఎంతైతే ఉందో అంతనే క్లెయిమ్ చేయాలని చెప్తుంది. అండ్ రూల్ 86(B) ఏం చెప్తుంది మీరు పే చేయాలనుకున్నప్పుడు 99% మీరు లైబిలిటీ అని క్రెడిట్ లెజర్తో పే చేయండి, 1% క్యాష్తో పే చేయండి అని చెప్తుంది. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3. PQR కంపెనీ లిమిటెడ్ ఏ రిజిస్టర్డ్ సప్లయర్ ఆఫ్ బెంగళూరు Karnataka is manufacturer of goods. The company provides the following information pertaining to GST paid on inward supplies during the month of April current financial year. So PQR Limited evaru registered supplier of Bengaluru. He is manufacturer of goods. The company provides the following information pertaining to GST paid on inward supplies during the month of April current financial year ki sambanధించి. సో ఎంత ఉంది ఈ రిజిస్టర్ సప్లయర్ అక్కడ బెంగళూరులో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్కి సంబంధించి వాటికి సంబంధించి ఇన్వర్డ్ సప్లైస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని ఇచ్చినారు.
life insurance premium paid by the company for the life insurance of factory employees as per. సో సెక్షన్ 17 మనం ఏం చెప్పినాము, బ్లాక్డ్ క్రెడిట్ గురించి డీల్ చేస్తుందని చెప్పినాము. సో బ్లాక్డ్ క్రెడిట్ అంటే ఏమి, ఆ క్రెడిట్ని మీకు బ్లాక్ చేసినారంటే మీరు ఐటీసీని క్లెయిమ్ చేయకూడదు. సో అక్కడ వచ్చేస్తే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం paid by the company for life insurance of factory employees as per policy of the company. There is no legal obligation for such insurance for employees. మీ కంపెనీ దగ్గర, మీ కంపెనీలో క్యాష్ ఎక్కువయ్యి మీరు ఇష్టానికి ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఐటీసీని ఇవ్వరు. ఎప్పుడైతే మీకు ఒక ఫ్యాక్టరీ యాక్ట్ చెప్పింది అనుకోండి, మీరు కంపల్సరీగా మీ ఎంప్లాయీస్ పైన ఇన్సూరెన్స్ చేపించాలని చెప్తే మీరు అప్పుడు ఇన్సూరెన్స్ చేపిస్తే ఆ ఇన్సూరెన్స్ పైన మీకు ఐటీసీ తీసుకోవచ్చు. బట్ ఏలా చెప్పకుండా మీ ఓన్గా మీ ఇష్టానికి మీ క్యాష్ ఎక్కువ మీరు పే చేసుకుంటే ఐటీసీని ప్రొవైడ్ చేయదు. సో 1,50,000 పైన ఐటీసీ రాదు. నెక్స్ట్ రా మెటీరియల్ పర్చేజ్ ఫర్ విచ్ ఇన్వాయిస్ ఈజ్ మిస్సింగ్ బట్ డెలివరీ చలాన్ ఈజ్ అవైలబుల్. సెక్షన్ 16 చెప్పినా నేను. సెక్షన్ 16 ప్రకారం కొన్ని కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్లో మన దగ్గర ట్యాక్స్ ఇన్వాయిస్ కంపల్సరీ ఉండాలి ఫర్ క్లైమింగ్ ఐటీసీ అన్న. సో డెలివరీ చలాన్ ఈజ్ నాట్ ఏ ట్యాక్స్ ఇన్వాయిస్, ఇది కూడా మీకు ఐటీసీ క్లెయిమ్ చేయడానికి రాదు. రా మెటీరియల్ పర్చేజ్డ్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ జీరో రేటెడ్ సప్లైస్. సో జీరో రేటెడ్ సప్లైస్కి సంబంధించి ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చా అంటే ఎస్, క్లెయిమ్ చేయొచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్ వర్క్ కాంటాక్ట్ సర్వీస్ యూజ్ ఫర్ రిపేర్ ఆఫ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ విచ్ ఈస్ డెబిటెడ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, అలవబులే, నో ప్రాబ్లం. కంపెనీ పర్చేజ్డ్ క్యాపిటల్ గుడ్స్ ఫర్ 4 lakhs and claim depreciation of 44,800 on full amount of 4,80,000 under Income Tax Act 1961. Whenever you are claiming the depreciation, మీరు డిప్రిషియేషన్ క్లెయిమ్ చేస్తున్నారంటే ఐటీసీని క్లెయిమ్ చేయడానికి రాదు. సో దీనిపైన ఐటీసీ మీకు రాదు. సో మనకి 2 కేసెస్ మాత్రమే వచ్చినాయి. సో 50,000, 30,000, 80,000 విల్ బి ఐటీసీ అవైలబుల్. అండ్ ఇంకో క్వశ్చన్ ఏం చెప్పినారు, అదర్ ఇన్ఫర్మేషన్. In the month of previous financial year, PQR company availed ITC of 2,40,000 on purchase of raw material which was directly sent to job work premises under a challan on 25th September. The said raw material is not received back from job work up to 30 April current financial year. ఎప్పుడు సెండ్ చేసినాం మనం, 25th September. 25th September నుంచి 30 April అంటే ఇంకా 1 year కాలేదు. సో నో ఇష్యూ. నెక్స్ట్ ఆల్ ద అబో ఇన్వార్డ్ సప్లైస్ ఎక్సెప్ట్ సీరియల్ నెంబర్ 3 అబో ఎక్సెప్ట్ సీరియల్ నెంబర్ సి అంట, ఇదంట. ఓకే, జీరో రేటెడ్కి సంబంధించి అబో హ్యావ్ బీన్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ కంప్లీట్ ద అమౌంట్ ఆఫ్ నెట్ ఐటీసీ అవైలబుల్ టు పీక్యూఆర్ ఫర్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్. నెసెసరీ అరేంజ్మెంట్ చేసుకోండి. సో ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేడ్ బై ద కంపెనీ ఆన్ లైఫ్ ఆఫ్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్, దానికి సంబంధించి ఐటీసీ విల్ బి నిల్. నెక్స్ట్ రా మెటీరియల్ పర్చేజ్డ్, అది కూడా నిల్లే అవుతుంది. ఈ 2 తీసేసినాము, ఎందుకు మనకి ఇన్వాయిస్ లేదు కాబట్టి. నెక్స్ట్ 50,000 విల్ బి జీరో రేటెడ్. సో నోట్ 1, నోట్ 2 చూస్తే ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి ఐటీసీ ఆన్ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీస్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఆబ్లిగేటరీ ఫర్ అన్ ఎంప్లాయర్ టు provide said services to its employees under any law for the time being enforced, since it is not obligatory for the employer in the instant case and thus the ITC thereon is blocked. So second proviso to section 17(5). section 17(5)లో చెప్తారు బ్లాక్డ్ క్రెడిట్ అని. నెక్స్ట్ ITC cannot taken since invoice is missing. Delivery challan is not a valid document as per section 16. section 16 ప్రకారం కండిషన్స్లో అవి మనకి ఇన్వాయిస్ కంపల్సరీ ఉండాలని చెప్పినారు కాబట్టి. నెక్స్ట్ థర్డ్ది ఏం చెప్పినాము, థర్డ్ది రేట్ రా మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ జీరో రేటెడ్ సప్లైస్. జీరో రేటెడ్ సప్లైస్ అంటే కూడా అది నాట్ విత్ స్టాండింగ్ దట్ సచ్ సప్లై మే బీ ఎగ్జామ్టెడ్ సప్లై. సో సెక్షన్ 16(2) ప్రకారం ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు, నో ఇష్యూ. అండ్ వర్క్ కాంటాక్ట్కి సంబంధించి ఒకవేళ వర్క్ కాంటాక్ట్కి సంబంధించి అంటే సెక్షన్ 18 అప్లికబిలిటీ. సెక్షన్ 17 వచ్చేసి బ్లాక్డ్ క్రెడిట్లోనే వస్తుంది అనుకుంటా వర్క్ కాంటాక్ట్కి సంబంధించి. 18లో స్పెషల్ కేసెస్ వస్తాయి. సో 17 డీల్ చేస్తుంది. సో 17(5)(c) ఏం చెప్తుంది అంటే వర్క్ కాంటాక్ట్కి సంబంధించి అక్కడ ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అరైజ్ అయితే అట్లాంటి కేసులో అది ఐటీసీ అనేది క్లెయిమ్ చేయడానికి రాదు, అది బ్లాక్డ్ ఐటీసీ అవుతుంది. బట్ వెన్ యు ఆర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిపేర్స్, అట్లాంటి కేసెస్లో రిపేర్స్ కేసెస్లో ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు. సో ఐటీసీ ఆన్ బ్లాక్డ్ ఆన్ వర్క్ కాంటాక్ట్ సర్వీసెస్ వెన్ సప్లైడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. హౌఎవర్ కన్స్ట్రక్షన్ includes only that
రిపేర్స్ విచ్ ఆర్ క్యాపిటలైజ్డ్ అలాంగ్ విత్ ద సెడ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఎప్పుడు అంటాము కన్స్ట్రక్షన్ అని ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మొత్తం ఇంక్లూడ్ క్యాపిటలైజ్ చేస్తే. ఇన్ ద since repair of building he is debited to profit and loss account, the same does not amount to construction and hence ITC అంటే క్యాపిటలైజ్ చేస్తే క్యాపిటల్ అసెట్ అవుతుంది. సో క్యాపిటలైజ్ చేయలేదు ఇక్కడ పిఎన్ఎల్కి వేసినాము అంటే జనరల్ ఎక్స్పెన్సెస్ అయి ఉంటుంది. సో జనరల్ ఎక్స్పెన్సెస్ పైన మనం ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ డిప్రిషియబుల్ ఐసెట్స్కి సంబంధించి కండిషన్ 16(3) ప్రకారం కండిషన్స్లో ఏం చెప్పినారు, ఐటీసీ నాట్ అవైలబుల్ when depreciation has claimed on the tax component of cost of capital goods under income tax act section 16(3) ప్రకారం. నెక్స్ట్ ప్రిన్సిపల్ టు జాబ్ వర్క్కి గూడ్స్ పోయినప్పుడు ద ప్రిన్సిపల్ హీజ్ ఎంటైటిల్ టు టేక్ ఐటీసీ ఆఫ్ ఇన్పుట్స్ sent for job work even if the said inputs are directly sent to the job work పంపిస్తే whoever where said inputs are not received back by the principal within period of 1 year. ఏమైంది, గూడ్స్ని విత్ ఇన్ 1 yearలో రిసీవ్ చేసుకోకుంటే of the date of receipt of inputs by the job worker, it shall be deemed that such inputs have been supplied by the principal to the job worker on the day when the said inputs are received by the job worker. Hence, ITC taken by the PQR Company Limited in the month of September last year is valid and since 1 year period is not elapsed in April. సో మళ్ళీ సెప్టెంబర్ వచ్చేంత వరకు 1 year elapse కాదు కాబట్టి 1 year తర్వాత కానీ ఇంకా గూడ్స్ రాకుంటే అప్పుడు బిల్ వేయాలి. సో దెర్ ఈజ్ నో ట్యాక్స్ లయబిలిటీ ఆన్ సచ్ ఇన్పుట్స్కి సంబంధించి. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3? Siddhi Limited, a registered manufacturer engaged in taxable supply of goods. Okay, Siddhi Limited purchased the following goods during the month of January. The following particulars are provided by the company. So కొన్ని గూడ్స్కి సంబంధించి ప్రొవైడ్ చేసినారు. Determine amount of ITC available with Siddhi Limited from the month of January. So January monthకి సంబంధించి by giving necessary treatments, conditions, other conditions will be fulfilled. Okay. First question, capital goods purchase on which depreciation has been taken on full value including GST paid thereon. Section 16 I think 2 అనుకుంటా పైన చెప్పినాము, సెక్షన్ 3 ఓకే. సెక్షన్ 16(3) ప్రకారం ఎప్పుడైతే మీరు డిప్రిషియేషన్ క్లెయిమ్ చేస్తారో వాటిపైన మీకు ఐటీసీ రాదు. నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ రవి ట్రేడర్స్. Invoice of Ravi Traders is received in the month of January but goods were received in the month of March. As per time of supply కి సంబంధించి ఎప్పుడైతే మీకు గూడ్స్ డెలివరీ అయినావో అదే మనకి టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. సో 20,000కి సంబంధించి మీరు మార్చ్ మంత్లో తీసుకోవాల్సి వస్తుంది. సో నీళ్ళు తీసుకోవాలి రవికి సంబంధించి. నెక్స్ట్ కార్ పర్చేజ్డ్ ఫర్ మేకింగ్ ఫర్దర్ సప్లై ఆఫ్ కార్ సచ్ కార్ ఈజ్ డిస్ట్రాయిడ్ ఇన్ యాక్సిడెంట్. సో సెక్షన్ 17 బ్లాక్డ్ క్రెడిట్. ఏదైనా కార్ మీకు యాక్సిడెంట్ అయిందనుకోండి ఆర్ డిస్ట్రాయ్ అయిందనుకోండి, వాట్ ఎవర్ ద రీజన్, ఇప్పుడు దానికి సంబంధించిన ఐటీసీకి సంబంధించిన అసెట్ నీ దగ్గర లేదు కదా, ఎస్ అసెట్ లేదు, సో ఐటీసీ క్లెయిమ్ చేయొద్దండి, సింపుల్. మేక్ ద రూల్. సో 30,000కి సంబంధించి ఐటీసీ రాదు. గూడ్స్ యూజ్డ్ ఫర్ సెట్టింగ్ అప్ టెలికమ్యూనికేషన్ టవర్. సో టెలికమ్యూనికేషన్ టవర్కి సంబంధించి యూజ్ చేస్తే అది కూడా బ్లాక్డ్ క్రెడిటే అవుతుంది. సో అది కూడా ఐటీసీ రాదు. నెక్స్ట్ గూడ్స్ ట్రక్ పర్చేజ్డ్ ఫర్ డెలివరీ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. మోటార్ వెహికల్కి సంబంధించి ఏం చెప్తారు, మోటార్ వెహికల్ ఇన్క్లూడ్స్ ఇవి వస్తాయి. బట్ మోటార్ వెహికల్ ప్యాసింజరా, గూడ్స్ వెజిలా ఆర్ అదరా. ప్యాసింజర్కి సంబంధించి అయితే సపరేట్ ప్రొవిజన్స్, గూడ్స్కి సంబంధించి అయితే సపరేట్ వెహికల్స్. అక్కడ ఏం చెప్తారంటే ఏవైతే ఫర్ ది పర్పస్ ఆఫ్ డెలివరింగ్ ఫినిష్డ్ గూడ్స్ అట్లాంటి కోసం యూజ్ చేస్తుంటే, బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంటే ఆ యొక్క ఐటీసీ అనేది మనకి ఎలిజిబుల్ ఫర్ క్లైమింగ్ ఐటీసీతో 80,000 నేను క్లైమ్ చేసుకుంటా, టోటల్ ఐటీసీ అవైలబుల్. సో కంప్యూటేషన్ ఆఫ్ ఐటీసీ ఫస్ట్ వేసుకోవాలి ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి. సో 80,000 వస్తుంది. వీటికి సంబంధించి నోట్స్ చూసుకుంటే ఫస్ట్ ది డిప్రిషియేషన్ సంబంధించి సెక్షన్ 16(3) వస్తుంది. సిన్స్ డిప్రిషియేషన్ హ్యాస్ బీన్ క్లైమ్డ్ on the tax component of the value of capital goods, ITC on such cannot be availed in terms of section 16(3). Next, ITC in respect of goods not received cannot be availed in terms of section 16(2). B,
అంటే మనం ఏవైతే ఐటీసీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ నాట్ రిసీవ్డ్, ఎప్పుడైతే మీరు గూడ్స్ని రిసీవ్ చేసుకోలేదో, గూడ్స్ నీ దగ్గర లేవో, అప్పుడు నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేయడానికి రాదు. సిన్స్ ద గూడ్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్, సో మార్చిలో రిసీవ్ చేసుకున్నావా గూడ్స్, మార్చిలోనే ఐటీసీని క్లెయిమ్ చేయండి, మార్చిలోనే ఐటీసీని అవైల్ చేయండి. నాట్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఈవెన్ టు ద ఇన్వాయిస్ ఫర్ ద సేమ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. నీ చేతిలో ఇన్వాయిస్ ఉంటే అయిపోదు, ఇన్వాయిస్తో పాటు గూడ్స్ కూడా ఉండాలి. నెక్స్ట్, త్రో ఐటీసీ అండ్ మోటార్ వెహికల్స్ యూజ్డ్ ఫర్ ఫర్దర్ సప్లై ఆఫ్ సచ్ వెహికల్స్. సెక్షన్ 17(5) బ్లాక్డ్ క్రెడిట్ గురించి మాట్లాడేటప్పుడు మోటార్ వెహికల్కి సంబంధించిన ఐటీసీ అనేది బ్లాక్డ్ క్రెడిట్ అంటుంది. బట్ ఎప్పుడైతే ఆ మోటార్ వెహికల్ అనేది యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫర్దర్ సప్లై ఆఫ్ సచ్ వెహికల్స్, దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ బ్లాక్డ్ ఐటీసీ. ఐటీసీ అండ్ గూడ్స్ డిస్ట్రాయిడ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఏదన్నా రీజన్ ఉన్నది, నాకేం సంబంధం, నీకు అసెట్ లేదు, సో ఐటీసీ క్లెయిమ్ చేద్దాం, సింపుల్ రూల్. నెక్స్ట్, ఐటీసీ అండ్ గూడ్స్ యూజ్డ్ బై ఏ ట్యాక్సబుల్ పర్సన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి మీరు ఐటీసీ ఉంటే అది బ్లాక్డ్ ఐటీసీ అవుతుంది. అదర్ దెన్ ప్లాంట్ అండ్ మిషనరీ, ఒకవేళ అది ప్లాంట్ అండ్ మిషనరీ, ఇన్స్టాల్ చేసే ప్లాంట్ అండ్ మిషనరీ అది ఇమ్మూవబుల్ అవుతుంది, కాబట్టి అప్పుడు వాటికి సంబంధించి ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు. ఆన్ హీజ్ ఓన్ అకౌంట్ ఈజ్ బ్లాక్డ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి అయితే. ఈవెన్ వెన్ సచ్ గూడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఫర్దరెన్స్ ఆర్ కోర్స్ ఆఫ్ బిజినెస్, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినారో అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవుతుంది. ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీని నువ్వు బిజినెస్ పర్పస్ కోసమే యూజ్ చేసినప్పటికీ దాని మీద ఐటీసీ నీకు రాదు. దట్ ఈస్ కేస్. However, explanation section 17 excludes, ఇక్కడ పోయినాం, బ్లాక్డ్ క్రెడిట్ excludes, explanation 17 excludes telecommunication tower for the preview of plant and machinery. ప్లాంట్ అండ్ మిషనరీలో టవర్స్ని ఇంక్లూడ్ చేయలేదు. సో టవర్కి సంబంధించి ఏమైనా ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే దానికి సంబంధించిన ఐటీసీ విల్ నాట్ బి అలౌడ్. సో మనం అందుకే టవర్కి సంబంధించిన ఐటీసీని తీసుకోలేదు. నెక్స్ట్, సెక్షన్ 17(5) బ్లాక్ ITC in respect of only those motor vehicles which are used for transportation of persons, albeit with certain exceptions. ఆడ ఎక్సెప్షన్స్ ఏం చెప్పినారు, అది మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13% ఉందా, మోర్ దెన్ 13% ఉందా, ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 ఉందా. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే మీకు ఐటీసీ రాదు, మోర్ దెన్ 13 ఉంటే ఐటీసీ వస్తుంది. ఒకవేళ లెస్ దెన్ ఉండి అది ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉంటే, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్ బిజినెస్ పర్పస్ కోసం ఉంటే, అట్లాంటి కొన్ని మళ్ళీ కండిషన్స్ చెప్పి ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడైతే మీకు అలో వస్తుంది ఐటీసీ. నెక్స్ట్ క్వశ్చన్, జెన్యూన్ ప్రైవేట్ లిమిటెడ్ అగ్రా ఈజ్ రిజిస్టర్డ్ సప్లయర్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్. సో ఎందులో ఎంగేజ్ అయినారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్లో ఎంగేజ్ అయింది జెన్యూన్ ప్రైవేట్ లిమిటెడ్. గూడ్స్ వాల్యూడ్ వచ్చేసి 10,50,000 వాట్ సప్లైడ్ బై ద కంపెనీ టు ఫ్రెష్ బైట్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ రిజిస్టర్ సప్లయర్ లొకేటెడ్ ఇన్ ఫరీదాబాద్. సో మనం వచ్చేసి ఆగ్రాలో ఉన్నాం, రిజిస్టర్ సప్లయర్, అండ్ సప్లైడ్ టు ఫరీదాబాద్ వితౌట్ కవర్ ఆఫ్ అన్ ఇన్వాయిస్ విత్ ఫ్రాడ్లెంట్ ఇంటెంట్. సో దే ఆర్ in fraudulent intent since company avoid tax by not issuing tax invoice for the supply. సో దానికి సంబంధించి ఒక షోకాస్ నోటీస్ వచ్చింది. సెక్షన్ 74 ప్రకారం నోటీస్ వచ్చింది. సెక్షన్ 74 ప్రకారం ఎప్పుడు వస్తుంది నోటీసు, వెన్ యు ఆర్ డూయింగ్ ఇన్ ఏ ఫ్రాడ్యులెంట్ కేస్ సెక్షన్ 74 వస్తుంది. అక్కడ పెనాల్టీ వచ్చేసి 100% పెనాల్టీ విల్ బి లేవబుల్. ఓకే, అక్కడ వచ్చినప్పుడు ఆ కంపెనీ ఏం చేసిందంటే దానికి సంబంధించిన ట్యాక్స్, ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ 3 పే చేసింది. ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ. ఇప్పుడు నేను ట్యాక్స్ పే చేసినా కాబట్టి ఆ ట్యాక్స్ నేను ఐటీసీ క్లెయిమ్ చేస్తా అని వీళ్ళు అంటున్నారు. సో ఐటీసీ ఎంటైటిల్మెంట్ అవుతుందా అంటే ఐటీసీ ఎంటైటిల్మెంట్ కాదు. వెన్ ఎవర్ యు ఆర్ పేయింగ్ ట్యాక్స్, నువ్వు ట్యాక్స్ పే చేస్తే నువ్వు ఐటీసీని ఎలిజిబిలిటీ, బట్ నీ అంతకే నువ్వు ట్యాక్స్ పే చేయలేదు ఇక్కడ. సో ఇన్కమ్ జిఎస్టీ వాళ్ళు వచ్చి పట్టుకున్న తర్వాత ఐటీసీ దానికి సంబంధించి ట్యాక్స్ పే చేస్తే ఆ ట్యాక్స్కి సంబంధించి ఐటీసీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎంటైటిల్మెంట్ ఆఫ్ ఐటీసీ. సో సెక్షన్ 17(5) బ్లాక్డ్ ఐటీసీ, అందులో ట్యాక్స్ పేడ్ అండర్ సెక్షన్ 74, 129, 30 ఈ 3 సెక్షన్లో ఈజ్ నాట్ అవైలబుల్ హ్యాజ్ ఐటీసీ. 17(5)లో ఏం చెప్తారు, బ్లాక్డ్ ఐటీసీ గురించి చెప్తారు. ఆ బ్లాక్డ్ ఐటీసీలో 3 సెక్షన్స్కి సంబంధించి మీరు ట్యాక్స్ పే చేస్తే అది కూడా బ్లాక్డ్ ఐటీసీ కిందికి వస్తుంది. ఏవేవి 3 సెక్షన్స్, 74, 129, 130. అండ్ ఫర్దర్ రూల్ 36(3), రూల్ 36(3) ఏం చెప్తుంది, ఆల్సో లే డౌన్ దట్ ట్యాక్స్ పేడ్ ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ఎనీ ఆర్డర్ where any demand has been confirmed on account of any fraud, willful misstatement or suppression of fact cannot be availed as ITC by registered person. సో రూల్ 36(3) ప్రకారం ట్యాక్స్ పేడ్ ఏదైనా పర్సన్స్ ఎన్ని ఆర్డర్లో పే చేసినా
any demand has been confirmed on account of any fraud, willful misstatement or suppression. అది కన్ఫర్మ్ అయిందంటే దానికి సంబంధించిన ఐటీసీని మీరు క్లెయిమ్ చేయడానికి రాదు, అవైల్ చేయడానికి రాదు. ఇన్ ద గివెన్ కేసు జెన్యూన్ ప్రైవేట్ లిమిటెడ్ ట్యాక్స్ పే చేసింది. ఎప్పుడు పే చేసింది? ఇన్ పర్సూయెన్స్ ఆఫ్ ఆర్డర్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 74. దేర్ ఫోర్ ఫెచ్ బై ప్రైవేట్ లిమిటెడ్ కెనాట్ అవైల్ ఐటీసీ ఆఫ్ సచ్ ట్యాక్స్. నెక్స్ట్ Flamingo Limited is an airlines providing passenger transportation service by air. సో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము, బై ఎయిర్తో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎయిర్లైన్ సర్వీసెస్ ప్యాసింజర్ని ఎయిర్లో తిప్పుతున్నాము. ఓకే, ద కంపెనీ ఆఫర్స్ మీల్స్ ఆఫ్ ప్రీమియం క్వాలిటీ టు ప్యాసింజర్స్ ఆన్ బోర్డ్ ద ఎయిర్ క్రాఫ్ట్. ఓకే, కంపెనీ ఏం చేసింది? ఆ ఎయిర్లో పోయే వాళ్ళకి మీల్స్ని ఆఫర్ చేసింది. సో ఓకే, ద వాల్యూ ఆఫ్ సచ్ మీల్స్ ఈజ్ కంపల్సరీ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఎయిర్ టికెట్. ఎయిర్ టికెట్ ప్రైస్ ఉంటుంది కదా, అందులోనే ఆ మీల్స్ యొక్క ప్రైస్ని యాడ్ చేసింది. నెక్స్ట్ ద కంపెనీ హవెల్స్ అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్. ఆ ఫుడ్ సప్లై చేయాలి కదా, ఆ ఫుడ్ సప్లై చేయడానికి అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసింది. సెక్షన్ 17(5) బ్లాక్డ్ క్రెడిట్లో అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్ కూడా ఉన్నవి. అండ్ ప్రొవైడింగ్ సచ్ మీల్స్ టు ఇట్స్ కస్టమర్స్. ఎగ్జామిన్ వెదర్ ఫ్లెమినిగో కెన్ అవైల్ ఐటీసీ ఆన్ సచ్ అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్. సో సెక్షన్ 17(5)లో అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్ తీసుకుంటే అది బ్లాక్డ్ క్రెడిట్ అవుతుంది. బట్ దానికి సంబంధించి ఐటీసీ క్లెయిమ్ చేయాలంటే మీరు అవుట్డోర్ క్యాటరింగ్ తీసుకొని మళ్ళీ అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే అన్ని ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కోసం యూజ్ చేస్తే అప్పుడు దానికి సంబంధించిన ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు అని సెక్షన్ 17(5) మీకు డిస్కస్ చేస్తుంది. సో సెక్షన్ 17(5) ఐటీసీ ఆన్ సప్లై ఆఫ్ ఇంటర్ ఏరియా ఫుడ్ అండ్ బెవరేజ్ అండ్ అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్. ఏమేమి ఉన్నాయి? ఫుడ్, బెవరేజ్ అండ్ అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్. ఈ మూడు బ్లాక్ చేసినారు. ఫుడ్, బెవరేజెస్, అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్, ఈ మూడింటిని బ్లాక్ చేసినారు. హౌఎవర్ ITC in respect of such goods or services or both shall be available where in inward supplies of goods or services or both is used by registered person for making outward taxable supplies of same category అంటే అవుట్డోర్ క్యాటరింగ్ని యూజ్ చేయండి, అవుట్డోర్కే ప్రొవైడ్ చేయండి, దెన్ యూ విల్ ఎలిజిబుల్ ఫర్ క్లైమింగ్ ఐటీసీ అని చెప్తారు. సో బోత్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ట్యాక్సబుల్ కాంపోజిట్ ఆర్ మిక్స్డ్ సప్లై. ఇన్ ద గివెన్ కేస్ ఫ్లెమినిగో అవైలింగ్ అవుట్డోర్ సర్వీసెస్. నువ్వు అవుట్డోర్ సర్వీసెస్ని అవైల్ చేస్తున్నావు, బట్ యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ టు అవుట్డోర్ సర్వీసెస్ to provide outdoor catering to the passengers on board on the air. Since ITC in respect of outdoor catering is available if the same is used for making outward taxable supplies as an element of taxable composite or mixed supply, Flamingo can avail on outdoor catering services procured by it. సో అది అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందంట ఎవరికి? వాళ్ళ యొక్క కస్టమర్స్కి. సో వాళ్ళు ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు అంట. ఈ మనం ఏదో మిస్ చేసినట్టున్నామే. 2 passengers on board the aircraft. Since ITC in respect of outdoor catering is available if the same is used for making outward taxable service. ఓకే, వీళ్ళు వాళ్ళకి అవుట్డోర్ క్యాటరింగ్ సో ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళకి, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి, వాళ్ళ యొక్క రిలేటివ్ పర్సన్స్కి కాదు వాళ్ళు చేస్తున్నది. సో మళ్ళీ కస్టమర్స్కి సేల్ చేస్తున్నారు. సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ. నెక్స్ట్ జాంబో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సప్లయర్ ఆఫ్ రెడీమేడ్ గార్మెంట్స్ అనౌన్స్డ్ బై 1 get 1 ఫ్రీ ఆఫర్ మెన్స్ టీషర్ట్. బై 1 get 1, ఒకటి కొనండి ఇంకోటి ఉచితంగా తీసుకోండి మీన్స్ ఫ్రీ మీన్స్ నో కన్సిడరేషన్ మీన్స్ యాజ్ పర్ సెక్షన్ 7 ప్రకారం దేర్ సప్లై మీన్స్ దేర్ మస్ట్ బి ఏ సప్లై, దేర్ మస్ట్ బి ఏ కన్సిడరేషన్, దేర్ మస్ట్ బి ఏ ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అని చెప్తాము. సో యాజ్ పర్ సెక్షన్ 7 ప్రకారం ఇక్కడ కన్సిడరేషన్ లేదు కాబట్టి సప్లై కాదు అని వాళ్ళు అంటారు. సో ఆ సప్లై లేదు అంటే వాటికి సంబంధించిన ఐటీసీని మీరు క్లెయిమ్ చేయడానికి రాదు అని ఇంకొకరు అంటారు. సో యు ఆర్ రిక్వైర్డ్ టు అడ్వైజ్ ద కంపెనీ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ ఐటీసీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్వర్డ్ సప్లైస్ ఇన్ రిలేషన్ టు సచ్ సప్లై. సో ఇట్ may appear at first glance that in case of offer like buy 1 get 1 free on one item is being supplied free of cost without any consideration. సో వితౌట్ కన్సిడరేషన్ ఉంది అంటే సెక్షన్ 7(1) వస్తుంది. therefore goods or services which are supplied free of cost without any consideration shall not be treated as supply except in case of activities mentioned in schedule 1 circular number
92/11/2019, GST dated 28/3/2019 has clarified the entitlement of ITC in the hands of supplier in respect of sales promotional scheme like buy one get one free. Such promotional offers are not individual supplies for free goods. సో అక్కడ ఏవైతే సప్లై చేస్తున్నామో ఒకటి ఫ్రీగా ఉంది కదా అందరూ నన్ను పోయి నాకు ఈ ఫ్రీ ఐటమ్స్ కావాలంటే వాళ్ళు ఇయ్యరు, దానికి లింక్ ఇంకోటి ఉంది. సో దేర్ ఈజ్ నాట్ ఇండివిజువల్ సప్లై ప్రమోషనల్ చేస్తున్నాయి. సో ఇట్ కెన్ అట్ బెస్ట్ బీ ట్రీటెడ్ హ్యాస్ సప్లయింగ్ 2 goods ఫర్ ప్రైస్ ఆఫ్ 1. ఏదైతే 1 ప్రైస్ చార్జ్ చేస్తున్నారో ఇది 2 గూడ్స్కి అని అనుకోవాలి. అండ్ అట్లా అనుకున్నామంటే సెక్షన్ 7 అప్లికబిలిటీ వచ్చేస్తుంది, అంటే కన్సిడరేషన్ ఉన్నట్లునే. నెక్స్ట్, ట్యాక్సబిలిటీ ఆఫ్ సచ్ సప్లై విల్ బీ డిపెండెంట్ అపాన్ హ్యాస్ టు వెదర్ ద సప్లై ఈజ్ కాంపోజిట్ సప్లై ఆర్ మిక్స్డ్ సప్లై. అండ్ వాటికి సంబంధించి ట్యాక్స్ చేసేటప్పుడు కాంపోజిట్ సప్లైయా మిక్స్డ్ సప్లైయా సెక్షన్ 18 డీల్ చేస్తుంది. కాంపోజిట్ సప్లై అయితే ప్రిన్సిపల్ రేట్ తీసుకుంటాము, అండ్ మిక్స్డ్ సప్లై అయితే హైయెస్ట్ రేట్ తీసుకుంటాము, డిటర్మైన్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 8. నెక్స్ట్, దానికి సంబంధించిన ఐటీసీ మనకు వస్తుంది అంటే ఎస్, ఐటీసీ అవైలబుల్ టు ద సప్లయర్ ఇన్ ద input services and capital goods used in relation to supply of goods or services are both as part of such ఆఫర్కి సంబంధించిన ఐటమ్స్కి సంబంధించి ఏమన్నా యూజ్ చేయని, అంటే ఇన్పుట్స్ కానీ ఇన్పుట్ గూడ్స్ కానీ ఇన్పుట్ సర్వీసెస్ కానీ క్యాపిటల్ గూడ్స్ కానీ వాటిపైన వచ్చే ఐటీసీని మనం క్లెయిమ్ చేయొచ్చు. వీఆర్ ఎలిజిబుల్ ఫర్ క్లైమింగ్ ఐటీసీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రమోషనల్ సేల్ యాక్టివిటీస్ విచ్ ఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ ఆఫ్ సర్వీసెస్. నెక్స్ట్, దేర్ ఫోర్ గివెన్ కేస్ ఈజ్ నాట్ ద కేస్ ఇండివిజువల్ సప్లైస్ కాదు ఫ్రీ ఆఫ్ గూడ్స్కి సంబంధించి చేస్తున్నది, బట్ ఏ కేస్ ఆఫ్ 3 individual supplies where single price is being charged for the entire supply. Thus, Jumbo Sales Private Limited will be entitled to avail ITC on input services, capital goods used in relation to supply of t-shirts as part of such offer. Next, question number 4. A garment factory receives government order for making uniforms as a commando units అండ్ ది సప్లై ఈజ్ ఎగ్జాంప్టెడ్. సో మనం ఒక ఆర్డర్ని తీసుకున్నాము, ఆ కమాండో వాళ్ళకి సప్లై చేయాలి, వాటికి సంబంధించి మనం ఇన్పుట్ని యూజ్ చేస్తాం కదా, ఇన్పుట్ని యూజ్ చేసేదానికి మనకి ఎగ్జామ్షన్ వస్తుందా, ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చా క్లెయిమ్ చేయకూడదా అనేది క్వశ్చన్ అరైజ్ అవుతుంది. అండర్ సెక్షన్ 11 ప్రకారం మనం సప్లై చేసేది ఎగ్జామ్టెడ్. అండ్ ఫ్యాబ్రిక్ ఈ సపరేట్లీ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ ద సప్లై బట్ థ్రెడ్ అండ్ లినింగ్ మెటీరియల్ ఫర్ ద కోలార్ వన్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అదర్ ట్యాక్సబుల్ ప్రొడక్ట్స్. మనం ఏవైతే యూజ్ చేస్తామో అంటే వీఆర్ టేకింగ్ వన్ రా మెటీరియల్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ట్యాక్సబుల్ సప్లైస్కి ఎగ్జామ్టెడ్ సప్లైస్కి బోత్కి యూజ్ చేస్తాము. సో వాటికి సంబంధించి ఐటీసీని మనం క్లెయిమ్ చేయొచ్చు. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జామ్టెడ్కి యూజ్ చేసేది దాన్ని రివర్సల్ చేయాలి. రివర్సల్ మనం 2 టైప్స్గా చేయొచ్చు. అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ కన్నా యాడ్ చేయొచ్చు, ఆర్ ఇన్పుట్ ట్యాక్స్కి లెస్ చేయొచ్చు. నెక్స్ట్, ద ఐటీసీ ఆన్ థ్రెడ్ అండ్ లీనింగ్ మెటీరియల్ ప్రొక్యూర్డ్ ఇన్ July 5,000 and 15,000 రెస్పెక్టివ్లీ. థ్రెడ్ అండ్ లీనింగ్ మెటీరియల్ ఆర్ ఇన్పుట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ట్యాక్సబుల్ సప్లైస్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్టెడ్ సప్లైస్. 2 చేస్తున్నాము. దేర్ ఫోర్ క్రేట్ అండ్ సచ్ ఐటమ్స్ విల్ బి అపోర్షన్డ్ అండ్ క్రేట్ అట్రిబ్యూటబుల్ టు ఎగ్జామ్టెడ్ షుడ్ బి రివర్సల్. సో అపోర్షన్ చేయాలి, రూల్ 42 ప్రకారం రివర్సల్ చేయాలి. సో క్రెడిట్ అట్రిబ్యూటబుల్ టు ఎగ్జామ్టెడ్ సప్లైస్ కామన్ క్రెడిట్ ఎంత ఉంది. సో మొత్తంగా మనం ఇక్కడ ఏం చేసినాము, ఎగ్జామ్టెడ్ యూనిఫామ్స్ జూలై వచ్చేసి 4 crores and 1 crores ఎక్స్పెక్టివ్లీ. సో అదర్ ప్రోడక్ట్కి 4 crores, ఎగ్జామ్టెడ్ వచ్చేసి 1 crore. అండ్ థ్రెడ్ అండ్ లినింగ్కి సంబంధించి 5,000 ప్లస్ 15,000 మొత్తం 20,000 ఉంది. ఓకే, అండ్ మొత్తం టర్న్ ఓవర్ వచ్చేసి 1 + 4 5 crores ఉంది. 1 crore విల్ బి ద ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్. 1 crore into 20,000 డివైడెడ్ బై 5 crore చేస్తే మనకి క్రెడిట్ అట్రిబ్యూటబుల్ టు ఎగ్జామ్టెడ్ సర్వీసెస్ వస్తాయి. ఈ 4,000ని ఇన్ఎలిజిబుల్ క్రెడిట్ విల్ బి రివర్సల్ ఇన్ ఫార్మ్ GSTR 3B. క్రెడిట్ ఆఫ్ 16,000 విల్ బి, అంటే ఈ 20,000 నుంచి 4,000 తీసేస్తే రిమైనింగ్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ క్రెడిట్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. నెక్స్ట్, సిరామిటీ లిమిటెడ్ హ్యాస్ ఫాలోయింగ్ యూనిట్స్. సో దానికి యూనిట్స్ ఉన్నాయి. ఫ్యాక్టరీ ఇన్ తుమ్కూరు కర్ణాటక, టర్న్ ఓవర్ ఆఫ్ 27 crores ఇన్ 1920. సో దాని యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉంది, 1920కి తుమ్కూరుకి సంబంధించి 27 crores ఉంది. ఓకే, సర్వీస్ సెంటర్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ, టర్న్ ఓవర్ వచ్చేసి 1 crore ఉంది. అండ్ సర్వీస్ సెంటర్ చెన్నై తమిళనాడులో వచ్చేసి దాని యొక్క టర్న్ ఓవర్ 2 crores ఉంది. 2 + 1 3, 3 + 27 30 crores వాళ్ళ యొక్క టోటల్ టర్న్ ఓవర్. నెక్స్ట్, సిరామిటీ లిమిటెడ్ కార్పొరేట్ ఆఫిట్ ఫంక్షన్ హ్యాస్ ISD. సో ISD అంటే ఏం చెప్పినాము, సెక్షన్
21-22 డీల్ చేస్తుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ ఐటీసీ 9 lakhs ఫర్ May 20 ఆఫ్ దిస్ ఇన్వాయిస్ ఇన్వాల్వింగ్ ట్యాక్స్ 3 lakhs పర్టెన్ టు టెక్నికల్ కన్సల్టెన్సీ ఫర్ తుమ్కూరు యూనిట్స్. సో స్పెసిఫికల్లీ చెప్పినా అంటే స్పెసిఫికల్గా ట్రాన్స్ఫర్ చేయండి. రిమైనింగ్ ఏదైతే కామన్ ఉందో కామన్ది టోటల్ బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్ని డివైడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ తుమ్కూరుకి 3 lakhsని పంపించాలి అట్రిబ్యూటబుల్. రిమైనింగ్ 6 lakhs ఏదైతే ఉందో 9 నుంచి 3 పోతే 6 ఉంటుంది. ఆ 6 lakhsని మూడిటికి ట్రాన్స్ఫర్ చేయాలి బేస్డ్ ఆన్ దేర్ టర్న్ ఓవర్. బేస్డ్ ఆన్ దేర్ టర్న్ ఓవర్ అంటే డివైడెడ్ బై 30 చేసుకోవాలి. ఒకసారి 27, ఒకసారి 1 అండ్ ఒకసారి 2. we will get this ITC. Ciramati should issue ISD invoice from GST అప్టెండ్ సపరేట్లీ ఫర్ ఐఎస్డి. సో వీటికి సంబంధించి సిరామెటీ లిమిటెడ్ ఏదైతే ఉందో సపరేట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి యాజ్ ఏ ఐఎస్డి లాగా తీసుకొని ఇంత ఇన్పుట్స్ ఉంది, ఇంత ఇన్పుట్స్ నేను సో బ్రాంచెస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇట్ షుడ్ బి క్లియర్లీ ఇండికేట్ ఇన్ ద ఇన్వాయిస్ దట్ ద సేమ్ ఆర్ ఇష్యూడ్ ఓన్లీ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఐటీసీ అనేది ఇష్యూ చేయాలి ఇన్వాయిసెస్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం రండి.